నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకు కావాల్సింది ఇదేనా? బేసిక్ నీడ్స్ అంటే ఏంటి అంటే తినడానికి బువ్వ, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు. ఈ బేసిక్ నీడ్స్ కాకుండా ఇంకా మనిషి ఏం కోరుకుంటారు? ప్రశాంతమైన నిద్ర, ఆహ్లాదకరమైన ఎన్వైర్న్మెంట్ అండ్ మనసుకు నచ్చిన మనుషులు, ఇంకా 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 ఈ కోరికలు ఇలానే పెరుగుతూ ఉంటాయి. అసలు మీకు కావాల్సింది ఇదేనా? మీకేం కావాలో ఈ రీడింగ్ ద్వారా ఏం వస్తుందో, అది మీకు ఏ విధంగా మ్యాచ్ అవుతుందో, మీకు ఏ విధంగా కన్ఫర్మేషన్ సైన్స్ సింక్రనిసిటీస్తో మిమ్మల్ని మమైకం చేస్తుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే మన మనసులో కొన్ని కోరికలు ఉంటాయి. అవి జరుగుతున్నాయి అని లేదు, అవి జరుగుతాయి అని లేదు, అవి ఇప్పుడు కరెంట్ మన లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మనకు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ వస్తున్నాయి అండ్ ఎక్కడి వరకు మీకు ఇవి జరుగుతున్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. మీకు ఏవైతే మీరు కోరుకుంటున్నారో, మీకు ఏవైతే కావాలని మీరు గట్టిగా అనుకుంటున్నారో వాటి గురించి. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. కార్డ్స్ ప్రకారం పైల్ సెలెక్ట్ చేసుకోలేను అనుకుంటే డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇస్తాను. టైం స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. టైం స్టాంప్స్ ప్రకారం, ఆల్ఫాబెట్స్ ప్రకారం, లేదు కార్డ్స్ ప్రకారం మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారం మీ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మనకి ఎప్పుడు వీడియో కనిపించినా కానీ దాంట్లో మనకి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. కాబట్టి మనం వీడియో పాతదైనా కొత్తదైనా ఎప్పటిదైనా కానీ మనకు ఒకటి కనిపిస్తుంది అంటే అది మనకు ఒక సంకేతం తీసుకొని వస్తుంది, మన మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. కాబట్టి మనం ఆ వీడియోని చూడొచ్చు. వాటిల్నే టైమ్లెస్ వీడియోస్ అంటారు. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎలాంటి సైన్స్ అంటే మనకి సూచనలు వస్తుంది దట్ టైం మారుతుంది, లేకపోతే మీరు అనుకునింది మీరు దక్కించుకోగలుగుతారు, లేకపోతే ఇది ఇలాంటి ప్రాసెస్లో ఉంది. యూనివర్స్ మనకి ఏ విధంగా సంకేతాలు ఇస్తుంది, మీకు ఏ విధంగా ఇవి రీచ్ అవుతున్నాయి, ఏ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ఉంది, అంటే మీకు చాలా ఫాస్ట్గా సంకేతాలు వస్తున్నాయి. గ్లోబల్. ఓకే, ఫస్ట్ కార్డ్ నెంబర్ 31. మీ బర్త్డే 31 అయి ఉండొచ్చు, మీ ఏజ్ 31 అయి ఉండొచ్చు. సో గ్లోబ్ కింద మనకి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కార్డ్ వచ్చి బుల్స్ ఐ, ఫోకస్. అండ్ ఇక్కడ కార్డ్ నెంబర్ 40, మేబీ ఏజ్ 40 అయి ఉండొచ్చు. ఇక్కడ 1, 2, 3, 4 ఈ నెంబర్స్ ఇలానే చూస్తూనే ఉండొచ్చు మీరు. 1, 2, 3, 4 ఏదైనా నేమ్ ప్లేట్ వెనకాల కావచ్చు, ఏదైనా ఫోన్ నెంబర్లో 1, 2, 3, 4 రావడం కానీ ఇట్లా కన్సిక్యూటివ్ నెంబర్స్. సో ఇలా నెంబర్స్ చూడటం. ఇక్కడ మనకి బుల్స్ ఐ, ఫోకస్ అంటున్నారు అనమాట. అండ్ మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. రీసైకిల్, రికవర్. కార్డ్ నెంబర్ 21, ఏజ్ 21 అయి ఉండొచ్చు, బర్త్డే 21st ఆఫ్ ఎనీ మంత్ అయి ఉండొచ్చు. హలో అగైన్, మళ్ళీ మీకు హలో చెప్తున్నారు అంటే ఏదో వెళ్ళిపోయింది, అయ్యో నేను చేజార్చుకున్నానే అనుకునింది మళ్ళీ మీరు పొందబోతున్నారు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్గా వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, మనం నమ్మి ఇది ఖచ్చితంగా జరగాలి అని మనం ఎప్పుడైతే బాగా గట్టిగా కోరుకుంటామో దాని గురించి కృషి చేసి పట్టుదలతో దాన్ని ఎలానో సాధించాలనే సంకల్పం మనలో ఉన్నప్పుడు అది ఏదో విధంగా యూనివర్స్ మళ్ళీ మనకి తిరిగి పంపిస్తుంది. ఆ విధంగా మీరు కూడా ఏదో తిరిగి పొందబోతున్నారు. దానికి ఇది హలో అగైన్ ఒక సూచన. ఇక్కడ బుల్స్ ఐ, ఫోకస్ అంటున్నారు అంటే మీ టార్గెట్కి మీరు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మీకు ఆ ఏకాగ్రతని మీరు సడలించకూడదు. మీరు ఇంకొంచెం ఫోకస్గా చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ 2 పర్పుల్ కలర్ లేకపోతే మీకు బ్లూ కలర్లో కనిపిస్తాను అంటే ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, మధ్యలో మటుకే రెడ్ డాట్ ఉంది. అంటే మన ఏం ఇక్కడ ఉంది, కానీ మీరు ఇప్పుడు వరకు టార్గెట్ చేసింది ఇక్కడికి ఉంది. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫోకస్, ఇంకొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ మీరు పెడితే మీరు అనుకునింది ఏదైతే ఉందో దాన్ని మీరు పొందుతారంట. అంటే ఇది మీ కోరిక అయితే, ఇది మీరు పొందాలనుకుంటుంటే దానికి కొంచెం కృషి చేయాలి, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకొంచెం
ఏకాగ్రత, ఫోకస్ దానిపైనే. ఇప్పుడు మనకి మహాభారతంలో ద్రోణాచార్యుడు వచ్చి కౌరవులకి పాండవులకి పరీక్ష పెడతారు. ఒక చెట్టు చూపిస్తారు, మీకు ఏం కనిపిస్తుంది అని అడిగితే అందరు ఏం చెప్తారంటే చెట్టు కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది, ఆకు కనిపిస్తుంది, ఇలా చెప్తూ వస్తారు. కానీ అర్జునుడు ఇంకా కొంచెం దగ్గరగా అంటే పిట్ట కనిపిస్తుంది అని చెప్తారు. కానీ అర్జునుడు ఒక్కడే నాకు ఆ పిట్ట కన్ను మట్టుకే కనిపిస్తుంది అని చెప్తాడు. అది ద్రోణాచార్యుడు మనసులో కూడా పిట్ట కన్ను పైన వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలి అని ఆయన కూడా. ఎందుకు మనకి అప్పుడు హంటింగ్ అంటే వేటాడడం కూడా ఒక విద్య కాబట్టి వేటకు పోయినప్పుడు ఆ కంటిలో గురి తగిలింది అంటే ఇంకా వెంటనే పిట్టైనా మన యానిమల్ అయినా ఏదైనా కానీ అక్కడికి పడిపోతుంది, ఎందుకంటే ఇంకా అవి చూడలేవు కదా, సో పడిపోతాయి. సో టార్గెట్ ఏంది, టార్గెట్ ది ఐ. సో అది ఎవరు చూశారు, అర్జునుడు చూశాడు. ఆ విధంగా మనకు కూడా ఏంటంటే ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే దేన్నైతే మనం ఏం చేస్తున్నామో, దేనిపైన అయితే మనం ఇది సాధించాలి, ఇది పొందాలి అని కోరుకుంటున్నామో దానిపైనే మన ఫోకస్ ఉండాలి. సో దానిపైన ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకునేది మీరు పొందగలుగుతారు. సో హిట్టింగ్ ద బుల్స్ ఐ అంటారు కదా, ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వడం. సో మీరు రీచ్ అవ్వబోతున్నారు, మీరు చాలా దగ్గరగా ఉన్నారనమాట. ఇప్పుడు మనం సర్కిల్ బయట లేము, సర్కిల్ లోపలికే వచ్చినాం అంటే మనం ఆ రేడియస్లో ఉన్నాము, ఏదైతే మనకు కావాలో దాని దగ్గరలోనే ఉన్నాం మనం. సో ఇంకొంచెం కృషి చేసినారంటే దాన్ని పూర్తిగా పొందగలుగుతారు. ఇక్కడ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతున్నాయంట. వీటి కోసం మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఇంత ఫోకస్ పెడుతున్నారు కదా, మీరు ఇంత దీన్ని కోరుకున్నారు కదా, కాబట్టి పాసిబిలిటీస్ ఓపెన్ అయినాయి. అంటే ఇప్పుడు దారులు క్రియేట్ అవుతున్నాయి మీకు. ఇది పొందడానికి ఇంతకుముందు చాలా కష్టంగా ఉంటే ఇప్పుడు ఇంకొంచెం సులువైన మార్గాలు మీకు తెలుస్తున్నాయి అన్నమాట. సో ఈ న్యూ పాసిబిలిటీస్తో మీరు అనుకునింది మీరు రీచ్ అవ్వగలుగుతారు. కొంతమందికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, లేదు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని, విదేశాల్లో స్థిరపడాలని కోరుకుని ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ గ్లోబ్ ఇచ్చినారు. అంటే మీరు చేరలేనిది ఏమీ లేదు, మిమ్మల్ని చేరలేనిది ఏమీ లేదు. మీరు కొంచెం ప్రయత్నిస్తే చాలు, మీరు అనుకునేది మీరు చేరగలుగుతారు. ప్రయాణం చేయడం ఇష్టం, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడం ఇష్టం, లేకపోతే కొత్త కొత్త ప్రదేశాలు చూడడం ఇష్టం. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, మీరు అనుకునేది మీరు పొందగలుగుతారు. ఇక్కడ ఫోకస్ టార్గెట్ ఏమైనా ఉండొచ్చు, పలానా అమ్మాయిని పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి అమ్మాయిని ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి ఉద్యోగంలోనే స్థిరపడాలి, ఇలాంటి చదివే చదవాలి, ఇలాంటి మనుషులు నా లైఫ్లో ఉంటే బాగుండు, లేకపోతే నాకు ఇలా ఇల్లు కట్టుకోవాలంటే ఇష్టము, నాకు ఇంత సంపాదన ఉండాలి, నా శాలరీ ఇంత ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి కోసం మనం కృషి చేస్తూ ఉంటాం. సో ఆ ఫోకస్ అన్నమాట అక్కడ. ఇప్పుడు మనం ఏంటంటే టారో చూద్దాం. అసలుకి ఈ పాసిబిలిటీస్కి టారో ఏం చెప్తోంది, ఫోకస్కి టారో ఏం చెప్తోంది, రికవర్కి టారో ఏం చెప్తోంది అనేది మనం చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వీళ్ళు ఇంత దగ్గరలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఎలాంటి సంకేతాలు, సూచనలు, వరల్డ్ బ్యూటిఫుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకేవో కంప్లీషన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది చాలా దగ్గరికి కాదు, అది అయిపోయిందని మీరు ఫిక్స్ అయిపోండి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. మనకి జరిగేంత లోపలే అది ఇంకా జరగలేదు కానీ జరిగిపోయిందని ఫీల్ అవుతుంటాం కదా, మీరు అలా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి, ఇక్కడ పూర్తయిపోతుంది, ఇక్కడ అయిపోయింది. యాక్చువల్గా వరల్డ్ కార్డ్ వచ్చి ట్రావెల్ని ఇండికేట్ చేస్తుంది, కంప్లీషన్స్ని ఇండికేట్ చేస్తుంది, సంపూర్ణం అంటారు కదా, పరిపూర్ణత, సంపూర్ణ. 21 నెంబర్ 2121 చూస్తుంటే మీకు అది సంకేతం దట్ యు నో మీరు ఆల్రెడీ పోగొట్టుకున్న దానికోసం మీరు బాధపడుతుంటే అది మళ్ళీ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వెనక్కి రావడానికి కానీ, లేదు అది మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కానీ హై ఛాన్సెస్ ఉంది. హలో అగైన్ అని చెప్తున్నారు. సో అండ్ ఇక్కడ ఏంటి, వరల్డ్ కార్డ్ కూడా నెంబర్ 21, ఇది మేజర్ ఆర్కానాతో ఈ వరల్డ్ కార్డ్తో మేజర్ ఆర్కానా అయిపోతుంది. తర్వాత అంతా మైనర్ ఆర్కానా కార్డ్స్ స్టార్ట్ అవుతాయి. సో మేజర్ ఆర్కానా కార్డ్ ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఏదో ఒకటి ఎండ్ ఉంది, ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, లైఫ్ కొత్తగా మళ్ళీ మారుతుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, శక్తి, యుక్తి, పట్టుదల, ధైర్యం, స్థైర్యం, ఆలోచించే విధానం ఎలా ఉంది, చాలా తెలివిగా ఆలోచించుకోవాలి. అండ్ మాట్లాడేది
ఎంత మంచిగా మీరు కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు, ఎంత మంచిగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, ఎంత మంచిగా మీరు మాట్లాడగలుగుతున్నారు. పింక్ కలర్ కొంతమందికి చాలా ప్రామినెంట్ కలర్ అయి ఉండొచ్చు, మీ ఫేవరెట్ కలర్ అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా పింక్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి మనకి 10 of Swords. ఫోకస్ ఎందుకు అంటే చెప్తా చూడండి. చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఉండింటారు, ఎదురు దెబ్బలు తినింటారు. కొంతమంది ముందర నుంచి ప్రయత్నించి ఓడిపోతున్నామని చెప్పి దొంగ దెబ్బ కూడా తీసుకునింటారు మిమ్మల్ని. అందుకనే కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు, అందుకనే ఫోకస్డ్గా ఉండమంటున్నారు. ఈ దొంగ దెబ్బ తీసేవాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చో మనం చెప్పలేం. వాళ్ళు మీ ఎదుగుదల ఓర్వలేకనో, లేకపోతే మీరు ఏదైతే దక్కించుకోవాలనుకుంటున్నారో అది మీకు దక్కకూడదనో, లేకపోతే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకల నుంచి మీ ముందర నుంచి కాకుండా మీ వెనకల నుంచి మీకు దక్కనీయకుండా, మీకు దక్కకూడదని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వరకు మీకు బిట్రేయల్స్, బ్యాక్ స్టాబింగ్స్ చాలా జరుగుతుంటాయి అన్నమాట. అంటే నమ్మించి మోసం చేయడం, నమ్మిన వాళ్ళే మనల్ని పీకలు కోయడం అంటారు కదా, తడిగుడ్డతో పీక కోయడం అంటారు. సో ఆ విధంగా మంచిగా ఉంటూనే మన గురించి చెడుగా ప్రచారం చేయడం, మనకి చెడు జరిగేలాగా చూడడం, చెడు జరగాలని కోరుకోవడం. సో ఇవన్నీ ఉంటాయి. అందుకనే మీరు ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు పొందుతారు, దాంట్లో సెకండ్ థాట్ లేదు, దాంట్లో మీరు సందేహించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి నక్కలు మీ చుట్టూరు ఉన్నారు. వీళ్ళు సమయం కోసం వేచి చూస్తున్నారు, సందర్భం కోసం వేచి చూస్తున్నారు. సమయం సందర్భం కలిసి వస్తే వీళ్ళు ఎంత దీనికన్నా వెళ్ళగలుగుతారు. మీకు దక్కాల్సింది మీకు దక్కనివ్వకుండా విశ్వ ప్రయత్నాలు జరిపిస్తారు. జరిగేలాగా చూడడానికి కూడా వీళ్ళ ప్రయత్నం మొత్తం అదే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే దక్కించాలనుకుంటున్నారో మీకు అది ఖచ్చితంగా దక్కుతుంది. మీరు కోరుకునింది మీరు కోరుకున్నట్లు మీకు జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఇలాంటి వాళ్ళని, ఈ కలుపు మొక్కల్ని అయితే మటుకు గుర్తించి వాటిని పీకేసినప్పుడే పంట హెల్దీగా మంచిగా ఎదగగలుగుతుంది. కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కలుపు మొక్కలు కావాల్సిన న్యూట్రియంట్స్ని అన్నిటినీ, భూమిలో ఉన్న సారాన్నంతా ఇవి తీసుకుంటాయి. మంచి మొక్కలు ఎదగలేవు, అవి చనిపోతాయి. అట్లా కాకుండా ఇట్లాంటి కలుపు ముక్కల్ని తీసేసేయండి. లైఫ్లో మీకు చెడు జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మీకు చెడు ఎవరి వల్ల అయితే జరుగుతుందో అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారనమాట. రికవర్. 2 of Pentacles. చాలా కష్టపడుతున్నారు డబ్బులు ఎక్కడన్నా పెట్టిపోవడం కానీ, ఎవరికైనా ఇచ్చి వెనక్కి రాకపోవడం కానీ, లేదు మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉండి అది ఇంకా తీరకుండా దానికోసం చాలా కష్టపడుతూ, అంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా డబ్బుల గురించి అది చాలా ప్రయత్నాలు జరగాల్సి వస్తుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎంత పని చేయాల్సి వస్తుందంటే అంత కష్టపడాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ డబ్బులు కోసం అండ్ డబ్బుల వలన. అంటే ఆ జగ్లింగ్ జరుగుతుందన్నమాట. ఏమనంటే రోజువారీ ఖర్చులకు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్న ఖర్చుల కోసం కావచ్చు, చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో మీరు రికవర్ అవుతారు ఖచ్చితంగా. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే అప్పులు ఇచ్చి పోగొట్టుకొని ఉన్నా, లేదు అప్పులు తీసుకొని ఆ అప్పులు తిరిగి ఇవ్వలేకపోయి బాధపడుతున్నా కానీ ఫినాన్షియల్గా యూ విల్ రికవర్. డబ్బులు అయితే మటుకు మళ్ళీ మీకు వచ్చి మీరు ఏవైతే బాకీలు ఉన్నాయో వాటిని తీర్చడం కానీ, లేకపోతే ఇంకేదన్నా ఫినాన్షియల్ నీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని అయితే మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఏదైతే డబ్బులతో ప్రాబ్లం ఉన్నిందో అదైతే రికవర్ అవుతుంది. అది మీరు హలో అగైన్ అని మళ్ళీ లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టబోతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ. నేను ఇదివరకే చెప్పినట్లు 21 అనే నెంబర్ చూస్తా అంటే మటుకు ఇట్స్ అ డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, కాంబినేషన్ ఆఫ్ 1 2 అండ్ మనకి 21 అంటే 3, 21 అంటే టోటల్ చేస్తే 6 వస్తుంది. సో 1 2 3 6 మనకి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. ఇక్కడ మనకి 4 కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది. 10 అంటే మళ్ళీ 1. సో ఇక్కడ మనకి 3 1 4 ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. 1 2 3 4 ఎక్కువ. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, మనకి 1 2 3 4 వచ్చింది. ఇక్కడ చూడండి, 3 + 1 అంటే 4 4, 2 + 1 అంటే 3, 2 + 1 3, 10 అంటే 1, ఇక్కడ 2.
సో ఇక్కడ మీకు ఎంత బాగా వచ్చింది చూడండి, మీ సెంటర్ కార్డ్లోనే మీ నెంబర్స్ 1 2 3 4. సో ఈ డేట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. సో 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 21వ తారీఖు 31వ తారీఖు 10వ తారీఖు ఇవి మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా అవ్వచ్చు. ఈ రోజుల్లో ఏదైనా మీకు మంచి జరగడం కానీ, మీరు కోరుకున్నటివి ఏదైనా మీకు వస్తున్నాయని సంకేతాలు రావడం కానీ ఇలాంటివి కూడా జరగచ్చు. మీకు ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్స్ కూడా రావచ్చు. హలో అగైన్ అన్నారు కదా, ఈ హలో మనకి ఇక్కడ గ్లోబ్ కనిపిస్తుంది. సో ఫోన్ కాల్స్ రావడం కానీ, మీకు ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ రావడం కానీ, సో మీకు శుభవార్తలు వినడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ శుభవార్తలు మీకు ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొని వస్తుంది. ఒక 10 డేస్లో మీరు ఏదో ఒక మంచి కబురు అయితే మటుకు ఖచ్చితంగా వింటారు. ఈ మంచి కబురు మీరు ఇది వరకు దేని గురించి అయితే ఎక్కువ బాధపడి ఆలోచించారో ఆ బాధను తీసేస్తుంది. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు న్యూమరాలజీ కార్డ్స్ నుంచి తీసుకున్నాం గైడెన్స్కి. ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీ కోరికలు ఎక్కడి వరకు ఎలా అనేది మనకు చెప్తుంది. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు. కోరిక ఉంది, కోరిక బలంగా ఉంది, కానీ ఎంత బలంగా ఉంది, ఎంతవరకు మీకు ఇది అవసరం, ఎంతవరకు మీకు దీని విలువ తెలుసు, ఎంతవరకు మీరు దీనికి అర్హులు, దీనిపైన యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందంట. సో ఈ టెస్ట్లో మీరు నెగ్గినారంటే మీరు కోరుకునింది మీకు దక్కుతుంది. అండ్ ఇక్కడ చూడండి, క్వార్టర్ మూన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక హాఫ్ మూన్ కనిపిస్తుంది, ఇంకొక హాఫ్ మూన్ ఫామ్ అవ్వాలి. సో అంటే సగానికి వచ్చినారు, సగం వరకు అయింది, ఇది పూర్తి అవ్వాలి. సో ఇది పూర్తి అయిపోయింది అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు కోరుకునేది మీకు వచ్చేస్తున్నట్లే. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్? సో మీరు ఈ ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే దక్కాలని మీరు ప్రయత్నిస్తున్నారో దానికోసం మీరు ఎలాంటి వాటిని వదిలేయాలి అని అడుగుతున్నారు. వాట్ యూ నీడ్ టు రిలీజ్ అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కార్ కొనుక్కోవాలనుకుంటా అంటారు. కార్ కొనుక్కోవాలనుకొని ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి, డబ్బులు అనవసరం ఖర్చులు ఎక్కువ చేస్తూ అంటారు. ఇప్పుడు ఈ అనవసరం ఖర్చుల వల్ల కార్కి కావాల్సిన డబ్బులు కావాల్సినంతగా మనకి జమ కూడట్లేదు, మనం వాటిని సేవ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం రిలీజ్ చేయాలి? ఈ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటిని రిలీజ్ చేసేయాలి. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేసుకోవాలి, అప్పుడు మనం కారు కొనుక్కోగలుగుతాం. అలా ఇప్పుడు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటాము. ఆ ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నప్పుడు దానికి మనకి ఏం కావాలి? దానికి రిలేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి. అండ్ ఒకవేళ కానీ ప్రిపేర్ అవ్వకుండా ఎక్కువ నిద్రపోతున్నా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నా, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం రిలీజ్ చేయాలి? ఎక్కువ నిద్రపోకూడదు, అంటే లేజీ ఎనర్జీస్లో ఉండకూడదు, ప్రొక్రాస్టినేషన్ చేయకూడదు. సో ఇలాంటివి, సో వాటిని వదిలేసేయాలి. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటాయి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసేయాలి. లైఫ్లో మనం బెటర్ అవ్వాలి, మనం అనుకున్నది మనకి రావాలి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనలో ఏది ఉంటే మనం అనుకున్నది మన దగ్గరికి రావట్లేదు, ఏది మన లైఫ్లోంచి తీసేస్తే, ఏది మనం వదిలేస్తే మనం అనుకున్నది మన లైఫ్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఒకరికి టైం ఇస్తాము, ఒకరికి టైం ఇవ్వము, ఒకరిని కొంచెం ఎక్కువ ప్రేమిస్తాము, ఒకరిని అంత ప్రేమించాం, ఒకరిని నెగ్లెక్ట్ చేస్తూ అంటాము, మన వాళ్ళే కదా అర్థం చేసుకుంటారులే అని చెప్పి. సో ఇలా మన వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. ఒకసారి తీసుకోగలుగుతారు, రెండుసార్లు తీసుకోగలుగుతారు, మూడోసారి హర్ట్ అవుతారు. సో మీరు ఏం రిలీజ్ చేయాలి అంటే వీళ్ళని దాటివేయడం, లైక్ అంటే లైట్ తీసుకోవడం, లైక్ అంటే మన వాళ్ళే కదా అర్థం చేసుకుంటారులే అనేది కాకుండా మనం ఎవరికి ఎంత టైం ఇవ్వాలో వాళ్ళకి అంత టైం ఇచ్చేయాలి, ఎవరికి ఏది చేయాలో అది చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? మనం ఏదైతే కోరుకుంటున్నామో మనకి అది కొంచెం కొంచెంగా దూరం అయిపోతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే మనమే దానికి ఒక పెద్ద రీజన్ అవుతున్నాం. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ అన్నారు. సో నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఏది బలంగా రాతి పైన చెక్కబడలేదు,
కాబట్టి మీరైతే మటుకు మీ ప్రయత్నాలను ఆపకండి. మీరు గట్టిగా ప్రయత్నించినారు అంటే మీరు ఏదైతే ఫలితాన్ని పొందుతున్నారో దాన్ని రాతిపైన చెక్కి పెట్టచ్చు. సో ఒకసారి రాతిపైన చెక్కి పెడితే దాన్ని మళ్ళీ మనం ఎరేజ్ చేయలేం కదా, తుడిపేయలేం. సో అలా ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దాన్ని సాధించి మీరు రాతిపైన రాయండి. ఇప్పటి వరకు అయితే రాతిపైన ఏది రాయలేదు అంటే ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. ఇదే మీకు ఇవ్వాలి, ఇట్లనే మీరు పొందాలి, ఇట్లాంటి ఏది ఫిక్స్ కాలేదు. కాబట్టి మీ ప్రయత్నం, మీ సంకల్పం, మీ కోరిక, మీరు ఎంత గట్టిగా దానికోసం ప్రయత్నిస్తున్నారో మీ ప్రయత్నం, సో ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి మీరు దక్కించుకోవాల్సిన దాన్ని దక్కించుకోవడానికి, మీరు పొందాల్సింది మీరు పొందడానికి. సో ఇంకొక కార్డు తీసుకుందాం మనం. ఓకే, ఒక కార్డ్ ఫ్లిప్ అయింది. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. ఎందుకు మనము ఎమోషనల్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఎనర్జీస్ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఎమోషన్స్ అంటే ఏంటి? దుఃఖం ఈజ్ అన్ ఎమోషన్, సంతోషం ఈజ్ అన్ ఎమోషన్, కోపం ఈజ్ అన్ ఎమోషన్, బాధ ఈజ్ అన్ ఎమోషన్, ఏడవడం ఎమోషనే. సో ఇవన్నీ ఏంటి? ఎమోషన్స్. ఇక్కడ ఎమోషన్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై అంటున్నారు అంటే టెన్షన్ పడడం కూడా ఒక ఎమోషన్, ఏడవడం ఒక ఎమోషన్, బాధపడడం ఒక ఎమోషన్, ఎక్కువ ఆలోచించడం ఒక ఎమోషన్. లైక్ మీ ఎనర్జీని మీరంతా సేవ్ చేసుకోండి. అంటే నాకు అర్థమవుతుంది ఇక్కడ మన అనుకున్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచి మనకి దక్కాల్సిన దాన్ని మనకి దక్కనివ్వకుండా, మనకి దూరం చేస్తూ, మనల్ని అర్థం చేసుకోకుండా, మనకి వ్యతిరేకంగా, మనకి అగెయిన్స్ట్గా పనిచేయడము, ఇవన్నీ చాలా మనసుకి బాధ కలిగిస్తాయి. కానీ ఇది బాధ కలిగిస్తుంది కదా అని చెప్పి మనము బాధపడుతూ ఉంటే మనం చేయాల్సింది పోస్ట్పోన్ అవుతూనే వెళ్తుంది. ఈ పోస్ట్పోన్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? మంచి సమయం మించిపోతుంది. సో ఇక్కడ సమయం వృధా అవుతుంది తప్పితే అనుకున్నట్లు జరగట్లేదు. అనుకున్నట్లు జరగాలి కాబట్టి యూనివర్స్ మీ బాధను అర్థం చేసుకునింది కాబట్టి మీకు పాసిబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది, మీకు ఆపర్చునిటీస్ని ఓపెన్ చేస్తుంది. ఆపర్చునిటీస్ని మీరు కంప్లీట్గా మీరు ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు దక్కించుకోవచ్చు. అది ఒక ఉద్యోగం అవ్వచ్చు, లేదు ఉద్యోగంలో మీరు అనుకున్న ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న ఆలోచన కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, బెటర్మెంట్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, లేదు ఒక వ్యక్తిని ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని మీ జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించడం కావచ్చు, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, మీరు ఫినాన్షియల్గా డబ్బుల వైజ్, ఆస్తి వైజ్ మీరు ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీషన్స్కి వస్తున్నాయి. ఇక్కడ కావాల్సింది ఏమంటున్నారు? ఫోకస్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ప్రతి చోట అంటారు. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్వలేక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ అంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మీ ప్రయత్నం మీరు కూడా అంతే ఫోకస్డ్గా చేయండి. వీళ్ళని తిప్పి కొట్టడమే కాకుండా, వీళ్ళని ఎదిరించడమే కాకుండా, వీళ్ళని వీళ్ళని అడ్డుకట్ట వేయడమే కాకుండా మీరు కావాల్సిన దాన్ని మీరు ఇంకా డబుల్ ఎనర్జీతో మీరు పొందగలుగుతారు. సో మీరు చేయాల్సింది మీరు చేయండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు, వాళ్ళతో మీకు అనవసరం. మీరు మీ పని మీరు చేసేసేయండి, వీళ్ళతో జాగ్రత్తగా ఉంటూ మీరు ముందరకు వెళ్ళండి అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఫోకస్డ్గా మీరు చేయాల్సింది మీరు చేసేసి ఇలాంటి వాళ్ళని మీరు మీ లైఫ్లోంచి కొంచెం దూరం పెట్టినా, లేకపోతే అసలుకే వీళ్ళకి టాటా బాబాయ్ చెప్పినా కానీ ఆ తర్వాత ఏమవుతుంది? మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, లేదు ఏదైతే దక్కితే బాగుండని చెప్పి మీరు ఇంత విశ్వ ప్రయత్నం చేశారో అది మీకు మళ్ళా దక్కుతుంది, అది మీ వైపు వస్తుంది, మీరు రికవర్ చేసుకోగలుగుతున్నారు. హెల్త్ రికవర్ అవుతుంది, వెల్త్ రికవర్ అవుతుంది, రిలేషన్షిప్స్ రికవర్ అవుతున్నాయి, జాబ్ రికవర్ అవుతుంది. సో దేంట్లో అయితే మీరు ప్రయత్నం పెడుతున్నారో, దేన్నైతే మీరు పొందాలని ఇంతగా తపన పడుతున్నారో అవన్నీ రికవర్ అవుతున్నాయి. మీరు ఈ జగ్లింగ్ స్టేట్ అంటే ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి మీరు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్కి వస్తున్నారు. సో మీ చేతిలో కూడా ధనం నిలుస్తుంది, మీ చేతుల్లో కూడా మ్యాజిక్ వర్క్ చేస్తుంది, మీరు కూడా మంచి మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, మీరు కూడా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతున్నారు. దానికి మీరు ఏం రిలీజ్ చేయాలి అని అడుగుతుంది. ఏది మీకు ఆటంకాలుగా మారుతుంది? మీ కోపమా? తన కోపమే తన శత్రువు అంటారు, లేదు మీరు నిదానమే ప్రధానమని పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో ఈ ఏదైతే మరీ నిదానంగా జరుగుతున్నాయో దాన్ని కొంచెం తొందరగా ఆలోచించుకొని అడుగులు ముందరికి వేయాలా, మీ ప్రయత్నం ఎలా ఉండాలి,
సో ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మీ కమిట్మెంట్ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతవరకు ఇది పొందాలని చెప్పి మీకు ఎంతవరకు మీకు ఆ తపన ఉంది అని చెప్పి మిమ్మల్ని అడుగడుగున మీకు పరీక్షలు పెడుతున్నారు కాబట్టి మీరు వీటిని నెగ్గుకొని వచ్చినప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని రాతిపైన చెక్కుకోవచ్చంట. లైక్ యూ కెన్ ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని మనం బలంగా మనం పొందగలుగుతాము అది చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఏది రాతిపైన చెక్కబడలేదు. మీరేదైతే సాధిస్తారో దాన్ని మీరు చెక్కుకోవచ్చు. కాబట్టి అది మీరు సంపూర్ణంగా దక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మనం ఇప్పుడు పాయిల్ 2 వాళ్ళకి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దక్కించుకోవాలనుకునేది మీకు ఎంతవరకు లైక్ అంటే ఎలాంటి సూచనలు సంకేతాలు వస్తున్నాయి, మీ ప్రయత్నం ఎంతవరకు ఉంది, మీరు కోరుకుంటున్నది ఎక్కడి వరకు వచ్చింది, సో దాంట్లో ఉన్న ఆటంకాలు ఏంటి, దాంట్లో ఉన్న మంచి చెడులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీకు వస్తుంది లైట్నింగ్. కార్డ్ నెంబర్ 41 స్కల్ ఎండింగ్స్. గుడ్. ఇక్కడ 11 నెంబర్ కనిపిస్తుందా, 11. సో 11 అన్న టైంలో కానీ లేకపోతే 1111 నెంబర్స్ చూస్తాన్నా కానీ ఇక్కడికి ఏదో అంతం అవ్వబోతోంది. ఇక్కడ నుంచి కొత్తగా ఏదో ఆరంభం అవుతుంది. ఇక్కడ ట్రీ ఫ్యామిలీ రీయూనియన్ అని వచ్చింది. అండ్ ఇది ట్రీ ఆఫ్ లైఫ్ లాగా కనిపిస్తుంది. కార్డ్ నెంబర్ 42. మీ ఏజ్ 29, 42, 41 అయిన ఉండొచ్చు. మీ బర్త్డే 29 అయిన ఉండొచ్చు. మీ లక్కీ నెంబర్ 4, 2, 1, 11 అంటే మళ్ళీ 2నే. సో 5, 6. సో మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో ఇక్కడ యాన్సిస్ట్రీ అని ఉంది. కాబట్టి మీరు ఒక్కటి చెప్తాను, దేనికి ఎమోషనల్ అవుతున్నాము, దేనికి అవ్వనవసరం లేదు. ఫస్ట్ గుర్తించుకోండి. ప్రతిదానికి ఏడుపు సొల్యూషన్ కాదు. ప్రతిదానికి విపరీతంగా ఆలోచించినంత మాత్రాన మీకు రావాల్సినటువన్నీ వచ్చేవు. ప్రతిదానికి కోపపడిన దానివల్ల మీ ఎనర్జీనే ఇంకా డ్రైన్ అయిపోతుంది. ప్రతిదానికి ఆవేశపడకండి, ప్రతిదానికి వాదనకి దిగకండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే దానివల్ల ఇంకా కొంచెం విపరీతాలకి దారితీస్తుంది. ఇంకా ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని నుంచి ఇంకా మిమ్మల్ని దూరం చేస్తుంది. ఇక్కడ ఏంటి తెలుసా, మీ వీక్నెస్ ట్రిగర్ చేస్తే మీరు కోపం పడతారు, నోట్లోంచి ఎలాంటి మాటలన్నా వచ్చేస్తాయి. సో ఆ మాటలు పట్టుకొని మనము ఆడిచ్చచ్చు వీళ్ళని అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్గా వీళ్ళని మనం అంటే ఏదో ఒక ప్యాథటిక్ స్టోరీ చెప్పి బాధపడేలాగా దీనగాథ ఏదైనా చెప్తే వీళ్ళు ఎమోషనల్ అయిపోయి వీళ్ళు మనకి ఏదైనా ఒకటి ప్రామిస్ చేసేస్తారు. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మనం అది తీసేసుకోవచ్చు. మనం ఆ మాటను పట్టుకొని వీళ్ళని ఎంత దూరమైనా కానీ ఆడిచ్చచ్చు అని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిస్ట్రప్షన్, లైట్నింగ్ అంటే ఒక అలజడి, అది ఒక గొడవ కావచ్చు, ఎమోషనల్గా ఒక మనిషిని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకునింది జరిపించుకోవడానికి మిమ్మల్ని ఏదో విధంగా ట్రిగర్ చేయడం అన్నమాట. సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగి ఏం చేస్తున్నారు, ఒకరిని ట్రిగర్ చేసినా లేకపోతే ఒకరిని ఎమోషనల్ చేసినా లేకపోతే ఒకరి కోపం తెప్పించినా ఏమవుతుంది, అప్పుడు ఆ సందర్భం ఏదైతే ఉందో దాన్ని తాడో పేడో తేల్చేస్తారు. ఇక్కడ తాడో పేడో తేల్చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది మీకు. అంటే మీ ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ట్రిగర్ చేసి వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళు అది పొందుతున్నారు, మీకు దానివల్ల నష్టం వస్తుందన్నమాట. సో దీనివల్ల కొంతమంది మీ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి, ఇప్పుడు ఆస్తి అంటే భూమి రూపంలో కావచ్చు, ఇల్లు రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, నగల రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ మీకు దక్కాల్సినటివి కూడా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఎమోషనల్గా కావచ్చు, ఇట్లా మీతో గొడవలు పెట్టుకొని కావచ్చు, ఏదో విధంగా వాళ్ళు గద్దలాగా తనుకొని పోయినంటారు, గద్దలాగా తనుకొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు మీ కోరిక మీ యాన్సిస్టర్స్ నుంచి ఏదైతే వస్తుందో ఆ ఫ్యామిలీ లీనియేజ్ అంటే ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో, హెరిడిటరీగా అంటే మీకు తరతరాల నుంచి ఏదైతే వస్తుందో
అది మీరు సంపూర్ణంగా పొందాలి అంటే మీ ఎమోషన్స్ని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే మీ పెళ్ళిళ్ళు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, లేకపోతే పార్ట్నర్స్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు పార్ట్నర్స్గా ఉండి అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని పోవాలి అనుకుంటే ఇక్కడ పెద్దవాళ్ళు అడ్డుపడడానికి లేదు, వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ట్రై చేసి ఇక్కడ వద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటే మీరు కొంచెం వాటిని మీకు ఎలాంటి రిజల్ట్ అయితే కావాలో అలాంటి రిజల్ట్ వైపు మీరు తిప్పించుకోవచ్చు. ఐ మీన్ అంటే మీరు అనుకున్న దాన్ని మీరు పొందగలుగుతారు. అట్లా లేకుండా మీరు కొంచెం ఎమోషనల్ అయిపోయి కొంచెం ట్రిగర్ అయిపోయినారు అంటే ఇంక అక్కడికి బ్రేక్ అయిపోతుంది. అండ్ ఎనీ రిలేషన్షిప్ ఇట్ మేబీ, అది మ్యారేజే కాదు, ఒక బ్రదర్ సిస్టర్ కావచ్చు, ఒక మదర్ సన్ కావచ్చు, లేకపోతే ఒక ఫాదర్ డాటర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ ఇట్ మేబీ. ఇక్కడ రిలేషన్షిప్లో మీరు ట్రిగర్ అవ్వకండి. వాళ్ళు ఏదైనా ఒకటి మాట్లాడుతున్నా కానీ మీరు వెంటనే దాన్ని తిప్పికొట్టడం కానీ ఇలాంటివి చేయకండి. మీరు ఇప్పుడు మీ కోరిక ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అన్నా లేదు, మీరు మీ పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేకపోతే ఆస్తి రూపంలో ఎవరి నుంచైనా కానీ ఏదైనా పొందాలనుకున్నా, లేకపోతే ధనాన్ని పెంచుకోవాలనుకున్నా, మీ ఉద్యోగాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలన్నా, మీ హెల్త్ మీరు స్టేబుల్ చేసుకోవాలన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా మిమ్మల్ని ఎవరన్నా ట్రిగర్ చేస్తా అంటే మీరు రియాక్ట్ అవ్వకండి అని చెప్తున్నారనమాట. బేసిక్గా మిమ్మల్ని ట్రిగర్ చేయాలని చూస్తున్నారు, మీరైతే ట్రిగర్ అవ్వకండి. మీరు ట్రిగర్ అయినారు అంటే మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు పర్మనెంట్గా పోగొట్టుకున్నట్లే, మీరు దూరం అయిపోతున్నారు దానికి. సో ఇక్కడ విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలా మిమ్మల్ని తప్పించడానికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఏది కావాలి, మీరు ఏది పొందాలనుకుంటున్నారో, మీరు ఏది దక్కించుకోవాలనుకుంటున్నారో మీకు దానిపైన క్లారిటీ ఉంది కాబట్టి, మీరు దాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు అనవసరంగా ట్రిగర్ అయ్యి ఎమోషనల్ అయిపోయి గొడవలకి వెళ్ళి మాట అనుకొని ఆ దారాన్ని పూర్తిగా తెంచేయకుండా మీరు కూడా కొంచెం తెలివిగా మీరు ఆలోచించుకోండి. తెలివిగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు చేసుకోవడం చాలా మంచిది. కొంచెం కానీ అటు ఇటు అయింది అంటే మటుకు పూర్తిగా మీ చేజారిపోతుంది. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మిమ్మల్ని వెంటనే సమాధానం చెప్పు అని ప్రెషర్ చేస్తారు. లేకపోతే హడావిడిగా వచ్చి పేపర్స్ పైన సైన్ చేయండి, టైం అయిపోయింది, ఇట్లా మాట్లాడటము. లేకపోతే అదో వాళ్ళు వచ్చినారు, వాళ్ళంతా చేసేస్తారంట, వాళ్ళకి అప్పచెప్దాము, ప్రతిదానికి నువ్వు అడ్డుపుల్లు వేస్తున్నావు. ఇట్లా ఏంటంటే మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని ప్రెషర్ చేసి మీతో పనులు చేయించుకోవాలని చూస్తూ అంటారనమాట. ఎస్పెషలీ జాబ్లో ఉంటే 1కి 4 సార్లు మీరు ఆలోచించండి. దేనికైనా కానీ తొందరగా ఇది అవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. ఎందుకు అంటే టైం ఇవ్వకుండా మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని బాగా ప్రెషర్ చేసి మీతో నో చెప్పించడానికో, లేకపోతే మీతో ఆ పని అంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్, మీకు డిసడ్వాంటేజ్ అలాగే చేయాలని చూస్తున్నారు. సో దాని నుంచి అయితే మీరు బయటపడ్డారంటే మీరు అనుకున్నట్లు మీరు దక్కించుకోగలుగుతారు ఖచ్చితంగా. ఉద్యోగంలో మీకు మంచి స్థానానికి ఎందుకంటే ఇక్కడ ఎండింగ్స్ ఉన్నాయంటే న్యూ బిగినింగ్స్ ఉన్నట్లు, కొత్తగా మళ్ళీ మొదలవుతుంది. సో ఆ కొత్తగా ప్రారంభాలు జరగాలి అంటే ఈ ఎండింగ్స్ని మీరు ఎంత తెలివిగా మీరు దీన్ని ఎండ్ చేసుకుంటున్నారు అంటే, మీరు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉండి ఎండ్ చేసుకున్నారనుకోండి, మీ న్యూ బిగినింగ్స్ కూడా మీకు ఏవైతే కొత్తగా ప్రారంభిస్తారో దాంట్లో కూడా మీకు అడ్వాంటేజ్తో స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఎండింగ్స్ డిసడ్వాంటేజ్తో ఉన్నిందనుకోండి, న్యూ బిగినింగ్స్ కూడా ఒక డిసడ్వాంటేజ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎండింగ్స్ని మీరు అప్పర్ హ్యాండ్లో ఉండేలాగా, మీరు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉండేలాగా మీరు ఎండ్ చేసుకోండి. సో దట్ న్యూ బిగినింగ్స్ కూడా మీకు హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ రీయూనియన్ ఉంది. ఎవరైతే అంటే కలహాల వల్ల ఏదో ఒకటి మనస్పర్ధల వల్ల విడిపోయి ఉంటే మళ్ళీ కలవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అవి భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే దాయదులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఇక్కడ ఫ్యామిలీ రీయూనియన్ అనేది ఉంది. కాబట్టి అగ్లీ వేలో దేన్ని ఎండ్ చేసుకోకండి, డీసెంట్ వేలో ఎండ్ చేసుకోండి. డీసెంట్గా న్యూ బిగినింగ్స్ అనేటివి ఉంటాయి. హ్యాపీగా న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్స్ అనేటివి లైఫ్లో
వస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటుంది టారో మనకి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఓకే, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం ఈ డిస్ట్రప్షన్ ఎందుకు దేంట్లో ఉండిండొచ్చు. ఓకే మీరు ఏదైతే కోరుకుంటున్నారో యువర్ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ. మీకు ఇది దక్కబోతోంది. మీరు ఒక మంచి స్థానంలోకి వెళ్ళగలుగుతున్నారు, మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మిమ్మల్ని అదొక మంచి స్థాయిలో పెట్టేలాగా వెళ్ళేలాగా ఉందన్నమాట. అంటే మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి, మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో అవి తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కంప్లీట్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఏదో ఒక విధంగా కలహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగంలోనే తీసుకుందాం, మీరు మీ కలీగ్ ఉన్నారు, ఇద్దరికి ఇదేంటంటే ఏమంటారు ప్రమోషన్ టైం. సో ప్రమోషన్ టైం ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీ బాస్కి మీ పైన మంచి ఒపీనియన్ ఉంది. సో ఇద్దరికి ఒకటే ఇది ఉన్నా కానీ, అంటే ఆ ప్రమోట్ అయ్యేదానికి ఇద్దరికి అర్హత ఉన్నా కానీ బాస్ దగ్గర మీకు ఇంకా మంచి పేరు ఉంది కాబట్టి అదర్ పర్సన్ కన్నా మిమ్మల్ని ముందర పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇతను ఆర్ ద అదర్ పర్సన్ ఏమనుకుంటారు, లైక్ వీళ్ళు ముందరికి వెళ్ళిపోతారు కదా, అట్లా కాదు నేను వెళ్ళాలి అనుకొని ఏదో విధంగా కలహాలు, ఏదో విధంగా అడ్డుపుల్లలు, ఏదో విధంగా బాస్కి మీ దగ్గర చెడుగా చెప్పడం కానీ, లేకపోతే ఇంకొకరి దగ్గర చెప్పించడం కానీ, ఇలాంటివి అంటే ఒక అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఆ ఉన్నత స్థానంలోకి వెళ్ళకుండా మీకు ఆటంకాలు క్రియేట్ చేయడానికి, అంటే మీకు మీరు ఆ లగ్జరీ, మీరు అబండెన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది క్రియేట్ కానికన్నా చూస్తున్నారు. మంచి పెళ్లి సంబంధం వచ్చింది, రిలేటివ్స్కి అది ఒప్పట్లేదు, ఆ సంబంధాన్ని ఏదో విధంగా చెడగొట్టాలని చూస్తారు. లేదు మీరు ఒక మంచి ప్రాజెక్ట్లో ప్లేస్ అయినారు, చదువుకుంటున్నారు, ఒక మంచి ఆఫీస్లో కానీ ఇంటర్న్షిప్ వచ్చింది, మీరు మంచిగా బ్రైట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, అవి క్రియేట్ కానికుండా చూడడం కానీ, ఓర్వలేనితనము, ఈ ఈగోస్ వల్ల ఏదో విధంగా మనం నష్టపోయినాము, వీళ్ళు కూడా నష్టపోవాలి. సో ఆల్రెడీ వాళ్ళు నష్టపోయి ఉంటారు, మీకు కూడా నష్టం కలిగించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అనమాట. అంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు, లైక్ అంటే చెడిపోవాలి. సో ఆ ఇంటెన్షన్స్తో, ఓర్వలేనితనంతో ఇక్కడ క్రియేట్ అవుతుంది. కానీ మీకైతే మటుకు యువర్ విషెస్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్ ట్రూ. సో మీరైతే మీ ప్రయత్నాలను వదలకండి. ఇలా కావాలనే ఇంటిమిడేటింగ్గా, కావాలనే మిమ్మల్ని రెచ్చగొడుతుంటే వాళ్ళనైతే మటుకు అస్సలు పట్టించుకోకండి. మీరు ఎక్కువ కానీ దానిపైన ఫోకస్ పెట్టినారంటే మీకు వచ్చేదాన్ని మీరు మిస్ అయిపోతారు. ఇక్కడ కప్స్ కార్డ్సే వస్తున్నాయి, ఎండింగ్స్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ వచ్చి కార్డ్ ఆఫ్ ఫ్యామిలీ. సో మీకు ఇది వరకు ఏమన్నా బ్యాడ్ మెమరీస్ ఉంటే కొంతమందితో, అవన్నీ ఏంటంటే గుడ్ మెమరీస్ కిందకి టర్న్ అవుతున్నాయి. ఫ్యామిలీ చాలా పటిష్టంగా మీకు హెల్ప్ చేయడం కానీ, మీ సపోర్ట్కి రావడం కానీ, ఇది వరకు మీరు చూడని ప్రేమ, ఆప్యాయత, సో హ్యాపీ సెలబ్రేషన్స్ ఫ్యామిలీలో, ఏదైనా ఒక గుడ్ న్యూస్, మ్యారేజ్ అవ్వడం, లేదు అంటే మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, లేదు అంటే పిల్లలు పుట్టడం, ఫ్యామిలీ గ్రో అవ్వడం, ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా ఉంటే దాంట్లో మంచిగా ప్రాఫిట్స్ రావడం. సో ఇక్కడ ఒక ఎండింగ్ ఉంది, అంటే ఒక డార్క్ నైట్ ఎండ్ అయ్యి ఒక బ్రైట్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది అనమాట, క్రియేట్ అవుతుంది. సో మీరు 11 నేను చెప్పాను కదా, ఆ నెంబర్ చూస్తుంటే మటుకు మీకు ఆ న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ బిగినింగ్స్, హ్యాపీ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ బోత్ ఆర్ వెరీ పాజిటివ్ కార్డ్స్. ఇక్కడ చూడండి రేజ్ ఉంది, ఎదుగుదల ఉంది, 9 నుంచి 10కి వచ్చినారు. బ్యూటిఫుల్. ఎంప్రెస్, మీకు మీ పూర్వీకుల ఆస్తితో మీకు చాలా చాలా గ్రోత్. ఇక్కడ ఎంప్రెస్ అంటే అబండెన్స్, లగ్జరీ తెలుసా. శుక్రుడు ప్లానెట్ రూల్ చేస్తారనమాట ఎంప్రెస్ని. శుక్రుడు దేనికి? బ్యూటీ, ఎలిగెన్స్, లగ్జరీ, అబండెన్స్, హ్యాపీనెస్,
శుక్రుడు బాగున్న వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ అవుతారు. శుక్రుడు బాగున్న వాళ్ళు వాళ్ళలో చేతిలో కళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా క్రియేటివ్గా ఉంటారు. లక్ష్మీ కళ ఉంటుంది వాళ్ళ ముఖంలో. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు చూస్తుంటే మీకు చాలా అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ లగ్జరీని, మీరు ఆ అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీకు పూర్వీకుల ఆస్తి రూపంలో కూడా మీకు చాలా మంచిగా ఎదుగుదల ఉంది. సో టచ్వుడ్ మీకు ఇదంతా ఏదైతే ఇక్కడ నాకు కార్డ్స్లో కనిపిస్తుందో ఇదంతా మీకు రియాలిటీలోకి ఇలానే మేనిఫెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈ పైన ఏదైతే మనం ఎస్పెషలీ డిస్రప్షన్ ఎవరైతే కావాలని ట్రిగర్ చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళతో అయితే మటుకు కేర్ఫుల్గా ఉండండి. మీకు షేడ్స్ ఆఫ్ బ్రౌన్, పర్పుల్ చాలా మంచిగా కలిసి వస్తాయి. సో మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు ఎదుగుదల ఉంది, ఇక్కడ నాకు బెటర్ టైమ్స్ వచ్చినాయి, ఇప్పుడు నా టైం నడుస్తుంది, నేను చిన్న పొరపాటున వల్ల దీన్నంతా నేను పోగొట్టుకోకూడదు. ఎవరో ఏదో అంటున్నారని నేను రియాక్ట్ అయ్యి నాకు వస్తున్న దాన్ని నేను వదులుకోకూడదు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు కొంచెం నేను అలర్ట్గా ఉన్నానంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో, నాకు ఏదైతే దక్కాలో అది నాకు సంపూర్ణంగా దక్కుతుంది. అసంపూర్ణంగా ఏది వద్దు మనకి, ఇక్కడ సంపూర్ణంగా కావాలి. సంపూర్ణంగా కావాలి అంటే మనం చాలా ఓపికగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఏ ఉద్దేశంతో ఒక మాట అంటున్నారు, ఎదుటి వాళ్ళు మన కోసం ఏ ఉద్దేశంతో ఒక పని చేస్తున్నారు, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంది అనేది మీరు గ్రహించి, మీరు ఎప్పుడైతే దాన్ని గ్రహించగలుగుతారో మంచిగా, మీరు దీన్ని పొందగలుగుతారు, దీని నుంచి తప్పించుకోగలుగుతారు. సో మీ బర్త్డే 9, 10, 3, like 6, 5, 11, 29 ఇవన్నీ అయితే మీ బర్త్డేస్. అండ్ మీ లక్కీ నెంబర్స్ మీకు 9, 3, 1, 5, 2, 6 ఇవి మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు కొంతమందికి. సో చూస్తున్న వాళ్ళకి ఈ నెంబర్స్తో ఏ విధంగానే కానీ మీరు మ్యాచ్ అవుతుంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే ఈ నెంబర్స్తో మ్యాచ్ కానంత మాత్రాన ఇవి జరగట్లేదని కాదు. సో ఈ నెంబర్స్తో మ్యాచ్ అయితే ఇంకొంచెం మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు టాప్ ఆఫ్ ద డెక్స్లో ఇక్కడ చూడండి డెవిల్, ఇక్కడ మూన్ ఎమోషన్స్ వచ్చింది. సో అంటే ఏంటి, మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు. డెవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా, మంచి ఇంటెన్షన్స్ కాదు, డెవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. డెవిల్ అంటే ఎవరైతే చెడు చేయాలనుకుంటారో, ఎవరైతే మంచి జరుగుతుంటే ఓర్వలేరో, ఎవరైతే మనల్ని మంచిగా ఉన్నదాన్ని కూడా చెడు వైపు తీసుకొని వెళ్తారో. అండ్ మూన్ మనకి స్ట్రాంగ్గా ఉంటే మన ఇంట్యూషన్, మన గట్ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. వీక్గా ఉంటే కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి, ఇల్యూషన్స్, భ్రమలు భ్రాంతుల్లోకి వెళ్ళిపోతాం. సో భ్రమలు భ్రాంతుల్లోకి వెళ్ళకండి. ఎవరన్నా ఎక్కువ పొగిడి బాగా ఆహా నువ్వు అది, ఆహా ఇది అంటే అలాంటి వాళ్ళని ఫస్ట్ డౌట్ చేయండి. ఎందుకు పొగుడుతున్నారు, ఏమి లేని దగ్గర కూడా ఎందుకు పొగుడుతున్నారు, ఏం ఉద్దేశంతో పొగుడుతున్నారు, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు నా చుట్టూరు చీమలు తిరిగినట్లు తిరుగుతున్నారు, ఏ ఉద్దేశంతో తిరుగుతున్నారు. ఒకరు మనల్ని తిడుతా అన్నా కానీ సరేలే వాళ్ళ కచ్చి వాళ్ళ ఇది ఏదైతే ఉందో అది బయటికి తిట్ల రూపంలో అన్న బయటికి చూపించేస్తుంటారు. అలాంటి వాళ్ళన్నా ఓకే, కానీ అతిగా పొగుడుతూ అతిగా మనం ఏం చేస్తున్నా కానీ, తప్పు చేసినా కానీ ఆహా నువ్వు తోపు, ఆహా నువ్వు తురుము అని ఇట్లా చేస్తూ అంటారు, ఆ భజన చేస్తూ అంటారు చూడండి, అలాంటి వాళ్ళని అయితే అస్సలు నమ్మకూడదు. సో అలాంటి వాళ్ళ వల్లనే నష్టాలు వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇవ్వడానికన్నా. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎవరైనా కానీ బెనిఫిట్స్ తీసుకోవడానికే ఉన్నారు. మనకేదైనా ఉన్నప్పుడు ఇవ్వడానికైతే మటుకు ఎవరు ఉండరు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ స్వార్థం గుర్తొస్తుంది. సహాయం కావాలన్నప్పుడు మటుకు నిస్వార్థంగా మనం సహాయం చేయాలి. మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మటుకు అక్కడ స్వార్థం వచ్చేస్తుంది. నీకు ఇచ్చేస్తే నాకు ఎట్లా, నువ్వు ఇప్పుడు ఇట్లంతా నీకేమి, నీకు ఆల్రెడీ నీకు ఒక ఉద్యోగం ఉంది, మళ్ళీ నీకు ఆస్తి కూడా ఎందుకు. ఉద్యోగం అనేది వాళ్ళు కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మీరు కష్టపడి మీరు కూడా ఏదో ఒకటి చదువుకొని మీరు కూడా ఒక ఉద్యోగం తెచ్చుకుంటే మీకు కూడా వచ్చి ఉంటుంది.
కానీ ఆస్తి అనేది తరతరాలుగా వస్తుంది, అందరికీ హక్కు ఉంది కాబట్టి. సో మీకు మీ దాయాదులు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటే మటుకు ప్లీజ్ డోంట్ లీవ్. ఏదైతే మీ పూర్వీకుల నుంచి వస్తుందో దాన్ని అయితే మీరు వదులుకోకండి. అది మీకు మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ ప్లేస్లో పెడుతుంది అనమాట. ఇక్కడ ఎంప్రెస్ విపరీతమైన గ్రోత్, విపరీతమైన డెవలప్మెంట్, విపరీతమైన అబెండెన్స్, విపరీతమైన లగ్జరీ. సో మిమ్మల్ని ఒక మంచి స్థానంలో పెడుతుంది. A new romantic cycle begins. ఎక్కడో నేను చెప్పినా కదా, పెళ్ళి, ఏదైనా రప్చర్, కొత్త ఇంట్లో శుభవార్తలు వింటారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, 10 of cups. సో న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. న్యూ మూన్, అమావాస్య నుంచి టైం మారడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లయితే చందమామ చీకట్లో ఉండిపోతారో, చందమామ ఆకాశంలోనే ఉంటారు, కాకపోతే మనకి కనిపించరు అంతే. సో చీకట్లో ఉన్న చందమామ ఎలా అయితే దినదిన ప్రాయంగా ఎదుగుతూ వస్తారో, ఆ విధంగా మీ లైఫ్లో కూడా ఎదుగుదల, ఆ విధంగా మీ లైఫ్లో కూడా అంధకారం నుంచి వెలుగు వైపు అడుగులు పడతాయి అన్నమాట. బ్యూటిఫుల్, నైస్. ప్రాస్పెరిటీ లైస్ అహెడ్. ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ అమావాస్య, న్యూ మూన్ ఇన్ టారస్, న్యూ మూన్ ఇన్ లిబ్రా. న్యాయంగా ఉండండి అండ్ మీకు రావాల్సిన దాన్ని మీరు అస్సలు వదలకండి. ఇక్కడ మనకి టారస్ అంటే ఎద్దు, వృషభం. సో పోట్ల గిత్తలాగా మీకు రావాల్సిన దాన్ని, మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు పోరాడి గెలుచుకోండి. ప్రాస్పెరిటీ లైజ్ అహెడ్ అంటున్నారు. సంపద వస్తుంది, లైఫ్లో సంపద క్రియేట్ అవుతుంది, ఆ ప్రాపర్టీ రావాలి, అది మీదే. దానివల్ల మీకు ఇంకొంచెం బెటర్ లైఫ్ స్టైల్, మీకు ఇంకొంచెం బెటర్ లైఫ్ దొరుకుతుంది. సో దాన్ని వదులుకోకండి. యు ఆర్ గుడ్ ఇనఫ్, మీలో అన్నీ ఉన్నాయి. సో మీరు దక్కించుకోగలుగుతారు. మీరు ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఆ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. ఏదైతే ఒక పర్సనల్ ఇష్యూ ఉందో అది ఇప్పుడు దానికి సొల్యూషన్స్ వస్తున్నాయంట. దేనికోసమైతే మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ మీకు మేబీ ఈ రీడింగ్ ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు. ఒకవేళ కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దాంట్లో మీకు ఒకవేళ ఇలాంటి ఆలోచనలు రాకుండా మీరు అనుకున్నట్లు మీరు ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంటే ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎమోషనల్ అవ్వకండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ట్రిగర్ చేస్తుంటే ట్రిగర్ అవ్వకండి. ఏదన్నా ఎండింగ్స్కి వస్తూ ఉండి అక్కడ అయిపోవాల్సింది ఏదైతే ఉందో దాన్ని అంతం అయిపోనివ్వండి. అది ఇంకా అక్కడికి అయిపోతేనే అక్కడి నుంచి మీకు ఇంకా బెటర్ టైమ్స్ వస్తున్నాయి. ఎవరన్నా లైఫ్లోంచి వెళ్ళిపోతాం అని బెదిరిస్తూ వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్సే ఉంటే మీరు లేదులే వెళ్ళొద్దు ప్లీజ్, లేదులే నీకు నచ్చినట్లు నేను మారుతాను, ఇలాంటిది కాదు. అంటే వాళ్ళ వల్ల సఫరింగ్స్ ఉన్నాయి, వాళ్ళ వల్ల టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు పోతామంటే పోనివ్వండి. వాళ్ళు పోతే లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే. సో ఎవరి వల్లన్నా మీకు ఆ నెగటివ్ వైబ్స్ వచ్చి వీళ్ళ వల్ల అసలుకి నాకు లైఫ్ నరకం అవుతుంది, వీళ్ళు ఇంకొంచెం వర్స్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. సో ఆ ఎండింగ్స్ వల్లనే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ యాన్సిస్ట్రీ ఏదైతే ఉందో ప్రాపర్టీ మీకు అది వస్తుంది. సో అండ్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతున్నాయి, మీకు సంపూర్ణంగా మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. ఫ్యామిలీ చాలా హ్యాపీ టైమ్స్ని మీరు స్పెండ్ చేయబోతున్నారు. మీరు ఆ లగ్జరీ అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో మీకు ఏవైతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక మంచిగా సాల్వ్ అయిపోతున్నాయి. మీరు సమాధానాల కోసం ఎదురు చూస్తుంటే మీకు రావాల్సిన సమాధానాలు మీ వైపు వస్తున్నాయి. ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ అంటున్నారు. యు ఆర్ గుడ్ ఇనఫ్ అంటున్నారు. సో మీ పైన మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకోండి. పక్కన వాళ్ళ మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు బేరే చేసుకోండి. ఎక్కడి వరకు నేను కరెక్ట్గా ఉన్నాను, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండకూడదు, ఇవి మీరు కొంచెం బాగా అనలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బాగా అనలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే దానికి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి, మీరేంటి, మీకు ఏం కావాలి అనే దానిపైన మీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది.
అండ్ ఇక్కడ వచ్చిన 3 కార్డ్స్ కూడా ఎస్ కార్డ్సే. డెవిల్ ఖచ్చితంగా ఉన్నారు. డెవిల్ అంటే అది మనుషుల రూపంలో ఉన్నారు, ఇంటెన్షన్స్ రూపంలో ఉన్నారు, పరిస్థితుల రూపంలో ఉన్నారు. సో అలాంటి డెవిల్ ఇంటెన్షన్స్తో ఉన్న మనుషులు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోండి. మీకు దక్కాల్సినటువన్నీ మీకు సంపూర్ణంగా మీరు దక్కించుకోండి. అరాకొర కాదు, సంపూర్ణంగా. సో ఎలా అయితే మనకి ఇక్కడ చూసారా, వెరీ నైస్. న్యూ మూన్, ఫుల్ మూన్ నిండైన దీనికి వెళ్ళబోతున్నారు మీరు. ఈ చీకటి నుంచి నిండైన వెలుగులోకి వెళ్తున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా మీరు సంపూర్ణంగా పొంది మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.